వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. మనలో చాలామందికి ఏమి కావాలో క్లియర్గా వాళ్ళకే తెలియదు. ముందు మనకి ఏమి కావాలో క్లియర్గా తెలిస్తే దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు. ప్రస్తుత సొసైటీలో మన లైఫ్ మొత్తం చాలా వరకు మనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన లైఫ్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అదే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతూ ఉంటాం. డబ్బు కోసం మనం, మన కోసం డబ్బు, ఇవి రెండు ఒకే విధంగా కనిపిస్తాయి, కానీ అందులో చాలా వ్యత్యాసం ఉంటుంది. డబ్బు కోసం మనం అంటే మనీ కోసం మన అవసరాలను, మన లైఫ్ స్టైల్ని, మన అభిరుచుల్ని అన్నిటినీ మార్చుకొని మనీ ఎర్నింగ్ చేయడం. డబ్బు కోసం కావాల్సిన విధంగా మనల్ని మనం మార్చుకోవడం అంటే డబ్బు సంపాదించడం కోసం మనల్ని మనం అన్ని రకాలుగా మార్చుకోవటం. 2, మన కోసం డబ్బు అంటే మన అవసరాల కోసం, మన లైఫ్ కోసం, మన అభిరుచులకు తగ్గట్టుగా బతకడం కోసం మనీ ఎర్న్ చేయడం అంటే మనల్ని మనం ఏ విధంగా కోల్పోకుండా డబ్బు సంపాదించడం. రెండూ ఒకేలా కనిపిస్తాయి, కానీ ఒక చిన్న గీత దానిని విడదీస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతా. ఒక మనిషి మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా కానివ్వండి, ఒక మనిషితో కలిసి జీవితం పంచుకుంటే చాలా సంతోషంగా, తనకు నచ్చిన విధంగా బతకవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్తో హ్యాపీగా బతకవచ్చు. కానీ ఎటువంటి లగ్జరీ లైఫ్ కానీ, కంఫర్టబుల్ లైఫ్ కానీ, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ వాళ్ళతో వీళ్ళకి ఉండవు. తన లైఫ్లో అన్నీ ఉంటాయి, కానీ మనీ ఉండదు. దానికోసం జీవితాంతం కష్టపడాల్సి ఉంటుంది. అంటే మన కోసం, మన అవసరాల కోసం డబ్బు సంపాదించటం, మన ఫ్రీడమ్ కోసం, మన సంతోషం కోసం, వాటిని కాపాడుకోవడం కోసం కష్టపడుతూ డబ్బు సంపాదించటం. సెకండ్ వన్, డబ్బు కోసం మనం ఇంకొక మనిషితో కలిసి జీవితం పంచుకుంటే అన్ని రకాల లగ్జరీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్, అన్ని రకాల ఫైనాన్షియల్ బెనిఫిట్స్ దక్కుతాయి. కానీ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉండదు. తనకు నచ్చిన విధంగా ఉండలేరు. ఎదుటి వారిని మెప్పించే విధంగా బతుకుతూ ఉండాలి. కావలసినంత డబ్బు ఉంటుంది, కానీ ఏది తనకు నచ్చినట్లుగా చేయడానికి వీల్లేదు. ప్రతిదీ వాళ్ళ పర్మిషన్స్తో చేయవలసి ఉంటుంది. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, మనం ఎవరిని కలవాలి అన్నీ కూడా మనం డిసైడ్ చేసుకోలేని పరిస్థితి. అంటే డబ్బు కోసం మనం మన ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ని వదులుకోవటం, మన కోసం కన్నా ఎదుటి వారిని సంతృప్తి పరచడం కోసం బతకడం, డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేకపోవడం. ఇక్కడ ఎవడి లైఫ్ వాడిది, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకవచ్చు. మన వల్ల సొసైటీకి కానీ, ఇతరులకు కానీ నష్టం లేనంత వరకు మనకు నచ్చినట్లు మనం బతకడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా మీకు నచ్చినట్లు మీరు బతకండి, కానీ ఎవరికీ నష్టం లేకుండా అనే కండిషన్ మర్చిపోవద్దు. మీకు ఏది కావాలో ముందు డిసైడ్ చేసుకోండి. అక్కడ కన్ఫ్యూజన్ ఉంటే లైఫ్ అంతా కన్ఫ్యూజనే. మనం కోరుకునేది ఒకటి, మనం జీవిస్తుంది మరొకటి అవుతుంది. మనం కోరుకునేవి అన్నీ జరగకపోవచ్చు, కానీ మనకి ఏమి కావాలో క్లారిటీ ఉండాలిగా. సో ఫ్రెండ్స్, మీరే డిసైడ్ చేసుకోండి, మన కోసం డబ్బా, డబ్బు కోసం మనమా?